మనం ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం గోదావరిలే గోదావరిలో స్పెషల్ అయితే మస్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో వార్త ఈ ఆషాఢం శ్రావణ మాసంలో గోదావరిల కొత్త అల్లుళ్ళకి ఇచ్చే ఆతిథ్యం అనేటువంటిది పేపర్లోనో న్యూస్లోనో వస్తుంది. ఈడ మనకి అట్లాంటి ఫోటోనే ఒకటి వచ్చింది, శత పిండి వంటల భోజనం అంట. అల్లుని కోసం దాదాపు 100 రకాల వంటలు చేసిండ్రంట. ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం వచ్చింది. ఎక్కడ చూసిన కొత్త అల్లుళ్ళ సందడే సందడి. అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరోళ్ళ తర్వాత ఎవరైనా అంటారు. గోదావరోళ్ళ ఆతిథ్యం కోసం అయితే మస్తు క్రేజీ ఉంటుంది. అందుకే మీరు ఒక్కసారి మా గోదావరి రాండమ్మా అంటారు వాళ్ళు. సో మా ఆతిథ్యం చూడండి అమ్మా అంటారు. అట్లా కాకినాడ జిల్లా కిల్రంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకటరమణారావు రమణి దంపతులు కొత్త అల్లుడికి శనివారం శతపిండి వంటల భోజనం స్వయంగా వడ్డించి ప్రేమ చాటుకున్నారంట. అత్తారింట్లో తమ కుమారుడికి లభించిన మర్యాదలు చూసి వాళ్ళు ఆ అల్లుడి తల్లిదండ్రి కూడా మస్తు మురిసిపోయినరంట. చూడొచ్చు మనకి 100 వంటకాలు పెట్టిండ్రీడ. ఇట్లా ఉండాలి కొత్త అల్లుడికి మర్యాదలు. మరి 100 వంటకాలు తింటాడా లేదా ఓటోటి టేస్ట్ చూసినా సరే ఓ 10 రోజులు చూడొచ్చు. బట్ ఆ గోదావరిలో అంటే గోదావరిలే.